నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, లోక్సభ ఎలక్షన్స్. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి తెలంగాణలో ఒకే ఒక బై ఎలక్షన్ కూడా జరగబోతుంది. ఎలక్షన్ అయిపోయిన 3 నెలలకే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అయితే అకాల మరణం చెందిన విషయం మనందరికీ తెలిసిందే, ఎంతో బాధాకరమైన విషయం. అయితే బై ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా మాక్సిమం యునానిమస్ గా ఎన్నిక చేయడం కానీ, లేదంటే ఒకరిద్దరు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మొదటగా కాంగ్రెస్ పార్టీ నుండి యునానిమస్ గానే ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లయితే తెలిసింది. ఆ తర్వాత మాత్రం వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఎలక్షన్ అనేది నార్మల్ గానే జరుగుతుంది. అయితే ప్రజెంట్ కంటోన్మెంట్ ఎలక్షన్ కి సంబంధించి ఇండిపెండెంట్స్ కూడా చాలా మంది పోటీ చేస్తున్నారు. అందులో ఒక ముగ్గురు ప్రెసెంట్ మన స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళు రాజ్ కుమార్ గారు, అలాగే మహిపాల్ గారు, అలాగే కృష్ణవేణి గారు. ముగ్గురుతో మనం మాట్లాడదాము. అసలు ఎలక్షన్స్ లో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అని వాళ్ళకి అసలు ఎందుకు అనిపించింది, ఏం చెయ్యాలనుకుంటున్నారు కంటోన్మెంట్ కి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే, రాజ్ కుమార్ గారు, మొదటగా మీ నుండి స్టార్ట్ చేద్దాము. సో లుక్ అయితే కంప్లీట్ గా రాజశేఖర్ రెడ్డి గారిని దింపేశారు, వైఎస్ఆర్ గారిని. సో అసలు ఇలా గెటప్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నేను జర్నలిస్ట్ మేడం, అనేకమైన ఛానళ్ళలో పనిచేసిన. నాకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది, 100 న్యూస్ అని చెప్పి. అయితే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక 100 వాయిస్ మిమిక్రీ చేస్తుంటే, అయితే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ జరిగినా మాట్లాడుతుంటే, అయితే వాయిస్ మాట్లాడే క్రమంలో ఏమైపోయిందంటే నేను పెద్దగా అయ్యే కొద్దీ నా ఫేస్ రౌండ్గా ఉంది. అట్లనే ఇంకా సేమ్ మీసాలు ఉండడం, ఒకసారి గెటప్ వేసుకొని ఆ డ్రెస్ కుట్టించుకొని చూస్తే ఎట్లా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి మొన్న 14వ వర్ధంతి జరిగినప్పుడు ఆంధ్రాకి వెళ్ళి ప్రోగ్రామ్ చేసినప్పుడు అందరు బాగుంది అన్నారు. తర్వాత అట్లనే అక్కడిక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు చేసిన. అయితే ప్రత్యేకంగా నేను ఈ కంటోన్మెంట్లో ఎందుకు వేసిన అంటే మేడం, అప్పుడు చనిపోయిన ఎవరైతే మన ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో, ఆయన ముఖ్యంగా దళిత వాడలకు సబ్ ప్లాన్ పెట్టి ఏం చేసేదంటే, ఊర్లో ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నదో ఆ గ్రామ పంచాయతీల అందరికీ రాకుండా నిధులు ఫస్ట్ ఆ దళిత వాడలకే నిధులు కేటాయించేది. వాటర్ ట్యాంక్ కానీ, నల్లాలు కానీ, ఇంకా ఏదేమైనా కానీ చేసుకుంటూ వచ్చేది. మళ్ళీ అందులో ఒకటి ఆరోగ్యశ్రీ 108, మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ అందరికి ప్రజలకు. ఏదైతే ఇలా ఒక పేదవాడికి ఏదన్నా రోగం వచ్చినా ఏదన్నా వచ్చినా కానీ వాళ్ళకు భూమి ఉండదు, అది అమ్ముకోనికి భూమి ఉండదు, చనిపోవడమే దిక్కు అంతే. ఏదైనా రోగం వస్తే చూపించుకోలేక, అప్పు ఇయ్యలేక. అందులో ఒకటి ఇలా ఏదైనా పెద్ద ఆసుపత్రికి ఒక పట్టణానికి పోవాలంటే గ్రామం నుంచి, ఆ పట్టణానికి పోయే క్రమంలో ఏమైతుందంటే ఒక ఆటో లేక, ఎడ్ల బండి లేక, ఎవరు పని మీద వ్యవసాయం చేసుకుంటూ ఉండేటోళ్ళకు 108 పెట్టిండు. ఫోన్ చేయగానే ఒక 10-15 నిమిషాలలో 108 కార్యక్రమం వస్తుంది. ఆయన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో చేసే కార్యక్రమాలు సపరేట్గా ఈ దళితవాడలు పెట్టింది. కాబట్టి ఆయన వేషధారణతోటి నన్నంటే ఎవరు గుర్తుపట్టారు ఆ నియోజకవర్గంలో. అందుకనే జూనియర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వస్తే ఆ ప్రజలు ఇంకా ఆయన మర్చిపోలేకపోతారు. కాబట్టి అందుకని చెప్పి జూనియర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి మొన్న 22వ తారీఖు రోజు నామినేషన్ ఇష్టం మేడం. నాకు బ్యాట్ గుర్తొచ్చింది. అట్లా ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషన్ తో ఆయన చేసిన మంచి పనులన్నీ గుర్తు చేసుకొని ఆయనలా మీరు కూడా రెడీ అయిపోయి పోటీ అయితే చేస్తున్నారు. సో తర్వాత మీరు ఒకవేళ గెలిస్తే కనుక చేయాలనుకునే పనులు కూడా అదే మంచి పనులు మీరు అప్లై చేయాలనుకుంటున్నారా? తప్పకుండా మేడం. ఆయన దాదాపు కంటోన్మెంట్ నియోజకవర్గం తీసుకున్నట్టయితే ఊర్లలో ఏదైతే లోటలు పట్టుకొని చెట్లకి వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళందరూ. గత 5 సంవత్సరాల కింద మనం చూసుకున్నట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నారు, ఏదైనా ఫంక్షన్ పెళ్లిళ్ళు ఏమైనా చేసుకున్నా కానీ మనం ఏం చేస్తాం, స్థలం లేక రోడ్డు పైన పందిరేస్తాం. ఆ పందిరి వేయడం వల్ల టెంట్ హౌస్ చేసుకొని స్థలంలో ఇంటి ముంగలు చేసుకుందాం. ఇల్లు పట్నం కాబట్టి 60 గజాలు 50 గజాలు ఏం చేస్తారంటే ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి ముంగలు ఏం చేస్తారు, ఆ చిన్నిందులు పెళ్ళైన తర్వాత ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటే టెంట్ వేసుకొని ఇంటి ముంగలు చేసుకుంటారు నైట్ ఫంక్షన్. అట్లా ఇంటి ముందర పెట్టుకొని తిందాము, 4 పెట్టడమే కానీ పెళ్లి పిల్లగానికి అనేక రకమైన చేసుకునే క్రమాలు ఏమైపోతుందంటే కంటోన్మెంట్ బోర్డులో ఎవరైతే మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు 1 గంటలో తీసేపిస్తారు. అది చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం అట్టనే ఉంది, వాటర్ అట్టనే ఉన్నది, ఎక్కడ చూసినా కలుషితమైన నీరు. అసలు చూద్దామన్నా కానీ లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ అనే కార్యక్రమం చేశారు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇట్లా అంతే ఉంది మేడం. అనేకమైన సమస్యలతో కంటోన్మెంట్ ఉంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గెటప్ తోటి అయితే కొంచెం అందరికి అర్థమవుతుంది అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ ఏదైతే నిత్యం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రాజం ఎట్లా ప్రజలకు అందుబాటులో ఉన్నదో, ఆయనకు ఏ పార్టీలకు అతీతంగా అది ఎవరైనా ఉండని, ఏ ఎమ్మెల్యే అని ఉండని, అధికార పార్టీ కాకపోయినా ఏ ఎమ్మెల్యే ఉన్నా ప్రజలకి ఏం కావాలో తను నేరుగా వెళ్ళి దగ్గరుండి
అన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇంకా ఆ నన్ను అయితే ఎవరు గుర్తుపట్టారు రాజ్కుమార్ అంటే. ఇట్లనన్నా కొంచెం అన్నా సరే ప్రజల్లోకి రాజ్ కుమార్ వైఎస్ఆర్ అనేది గెలవపో జూనియర్ వైఎస్ఆర్. కాకపోతే ఏంటంటే కొంచెమైనా సరే ఆ నియోజకవర్గాన్ని కొంచెమైనా ఇట్లనైనా సరే కొంచెం ఆ కంటోన్మెంట్ ని ప్రజలలోకి తీసుకుపోవాలని చెప్పి ఈ వేషధారణతో వచ్చిన మేడం. నెక్స్ట్ మహిపాల్ గారు, మీరు 25 years ఉన్నప్పుడే మొదటగా ఒకసారి పాలిటిక్స్ లో వచ్చాను, ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇండిపెండెంట్ గా అని చెప్పారు. సో ఇప్పుడు కంటోన్మెంట్ నుండి పోటీ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? ఆల్రెడీ లాస్యనంత గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎందుకు అనిపించింది? మీరేం చేయాలనుకుంటున్నారు ప్రజలకి? వాస్తవానికి ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఆమె చనిపోయిన తర్వాత వచ్చి సానుభూతి తెలిపిన తర్వాత కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి 3 నెలలు మాత్రమే అయింది, చనిపోయింది, మేము ఇక్కడ ఏకగ్రీవంగా యునానిమస్ చేస్తామని చెప్పేసి సీఎం గారు అన్నారు. సీఎం గారు అన్న తర్వాత ఏం చేశారండి, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే ఫస్ట్ క్యాండిడేట్ని కాంగ్రెస్ క్యాండిడేట్ని సీఎం రేవంత్ రెడ్డి గారే క్యాండిడేట్ని అనౌన్స్ చేశారండి. మళ్ళీ ఇంకొక విషయం తీసుకుంటే గిట్ట మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి లాస్ట్ టైము రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, వాళ్ళ నాన్నగారితో కూడా పనిచేసారు, వాళ్ళు కలిసి పనిచేసిన కాన్స్టిట్యున్సీ, వాళ్ళకు ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ వస్తుంది కాబట్టి. ఆ సీఎం గారే అట్లా చెప్పిన తర్వాత చెప్పి కూడా క్యాండిడేట్ను అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత నేనేమనుకున్నామంటే ఆల్రెడీ 2023లో కూడా కంటెస్ట్ చేసిన తర్వాత ఈ ఎంపీ ఎలక్షన్లో చూసుకుంటే గిట్ట మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదండి. ఇవ్వకపోయేసరికి సరే ఇవ్వలేదు కానీ తర్వాత నెక్స్ట్ ఇంకా బై ఎలక్షన్ కూడా దాంతో పాటు కంటోన్మెంట్ కూడా వచ్చింది కాబట్టి వీళ్ళు కూడా కంటోన్మెంట్ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ కూడా ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ అదే విధంగా ఇంకా వీళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఇక్కడ కూడా చూసుకున్నాం క్యాండిడేట్కి ఇస్తారని చెప్పేసి. తర్వాత అనిపించింది అరే ఎక్కడ పోయినా కూడా మాదిగ సామాజిక వర్గానికి అసలు వీళ్ళు స్థానం లేదా అనే కాన్సెప్ట్తోని తర్వాత ఉన్నప్పుడు పోటీ చేయాలనుకున్నాను అండి కంటోన్మెంట్ నుంచి. అయితే కృష్ణవేణి గారు, మీరు చెప్పండి, అసలు ఇండిపెండెంట్ గా మీరు పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? కంటోన్మెంట్ ప్రజలకి మీరేం చేయాలనుకుంటున్నారు? ఇండిపెండెంట్ గా ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే అండి, అక్కడ ఆల్రెడీ పార్టీస్ డిక్లేర్ చేసేసాయి క్యాండిడేట్స్ని. సో కంటోన్మెంట్లో ఉన్న చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. సో దేర్ ఆర్ 27 స్లమ్ ఏరియాస్ అఫీషియల్గా ఉన్నాయన్నమాట కంటోన్మెంట్ ఏరియాలో. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది మన ఇండియాలో 2nd లార్జెస్ట్ కంటోన్మెంట్. ఫస్ట్ కాన్పూర్ వచ్చేసి యూపీలో ఉందండి. సో ఇప్పుడు మన కంటోన్మెంట్లో ఉన్న పాపులేషన్ మోర్ దెన్ 2,50,000 పాపులేషన్ ఉన్నారు. సో ఇంతమంది ప్రజలు ఎవరైతే మైగ్రేట్ అవుతున్నారో విలేజెస్ నుంచి, ఇక్కడ పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఈ పాపులేషన్కి మీట్ అయ్యేటట్టు మినిమం శానిటరీ ఫెసిలిటీస్ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, వాటర్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్, తర్వాత హౌసింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ చాలా దిగువ స్థాయిలో ఉన్నాయన్నమాట. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రాపర్గా చేయాలి అని అంటే ఒక మంచి లీడర్ అనేవాళ్ళు ఈ కంటోన్మెంట్ ఏరియాకి కావాలండి. సో ఈ కంటోన్మెంట్ ఏరియాని నేను మొత్తము స్టడీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే 1924లో కంటోన్మెంట్ యాక్ట్ భారతదేశ చట్ట ప్రకారంగా ఏర్పడినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 yearsగా ఆ కంటోన్మెంట్ స్టేటస్ అనేది అదే విధంగా ఉంది. సో దేశంలో ఎక్కడ ప్రతి ఒక్క రాజ్యాన్ని మనకి స్టేట్స్ డెవలప్మెంట్ అనేది కనిపించట్లేదు, ఎందుకంటే కంటోన్మెంట్ స్టేటస్ వల్ల ఆ విధంగా ఉందన్నమాట. సో ఈ స్టేటస్ని మున్సిపాలిటీలో కలపాలని చాలా ప్రతిపాదనలు చేశారు, సిటిజన్ ఫైట్ చేశారు, దానికి ఒక కమిటీ వేయడం జరిగింది 23లో. సో కమిటీ కూడా నివేదిక ఇచ్చింది ఏంటంటే కంటోన్మెంట్ని మున్సిపాలిటీలో కలిపేయమని చెప్పేసి. సో నివేదిక ఇచ్చినప్పటికీ కూడా దెర్ ఇస్ నో యాక్షన్ టేకెన్ అనమాట. సో దాని విషయంలో మొత్తం కంటోన్మెంట్ ఏరియా డెవలప్మెంట్ అవ్వాలంటే, అక్కడ ప్రజల యొక్క కనీస అవసరాలు తీర్చాలంటే కూడా ఒక మంచి లీడర్ అక్కడ నించొని ఫైట్ చేయాలండి. సో ఇదేమీ ఒక వంశపారంపర్యంగా వచ్చే రాచరికం కాదండి, దిస్ ఇస్ అ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. సో నేను అందుకని ఒక కంటోన్మెంట్ ఏరియాని అభివృద్ధి చేయాలంటే మనకి ఏదైతే కేంద్ర నిధులు ఉన్నాయో, మన కంటోన్మెంట్ వాళ్ళు అడిగింది 100 crores అడిగారు. సో ఈ 100 crores వాళ్ళు గ్రాంట్ చేసింది కేవలం 10 crores మాత్రమే. సో హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా అండి, డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే పేదలకు ఉన్నాయో ఆ హౌసింగ్ ఫెసిలిటీస్ కూడా 10% మాత్రమే గ్రాంట్ అయ్యాయి. సో 90% వరకు పీపుల్కి నీడ్ ఉంది హౌసింగ్ ఫెసిలిటీస్. చాలామంది అప్లై కూడా చేసుకున్నారు. సో అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట గవర్నమెంట్ ప్రామిస్ చేసినప్పటికీ. సో ఇవన్నీ మీట్ చేయాలి. సో ఈ హిస్టరీ మొత్తం చూసిన దృష్ట్యా ప్రజల అవసరాలను తీర్చాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచాలంటే
అందుకోసమనే నేను ఇండిపెండెంట్గా నిల్చున్నాను. అయితే నేను ముగ్గురిని ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నాను. జనరల్ గా బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, అందులోనూ ఆమె చాలా ఎంగేజ్ లో జస్ట్ 3 months కే చనిపోయింది ఎమ్మెల్యే అయిన తర్వాత. వాళ్ళ ఫ్యామిలీ నుండి ఒక పర్సన్ మళ్ళీ నిలబడుతున్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఇండిపెండెంట్ గా నిలబడాలి అని చెప్పి మీకు ఎందుకు అంత గట్టిగా అనిపించింది? ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒక్కటే ఒక మాట చెప్పిండు, ఆ కూతురు చనిపోయింది, సాయన్నకు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ లాంఛనాలతోటి చేయలేదు. అమ్మాయి చనిపోయినప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ అయినా నేను ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో ఉంది, అమ్మాయికి అందరు సానుభూతి చూపించి ప్రభుత్వ లాంఛనాలతోటి కార్యక్రమాలు చేయించిన తర్వాత ఆయన 2 days తర్వాత ఒక మాట అన్నాడు, ఆ కుటుంబంలోనే ఏకగ్రీవం చేసుకుంటాం, అంటే ఇనామాస్ చేస్తాం, అంటే వాళ్ళకి ఇంకా పోటీ లేకుండా వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకరికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఒకరికి ఇద్దామనగా. తర్వాత ఏమైపోయిందంటే రానున్న రోజులల్లా ఇక ఈ పార్లమెంట్ ఎన్నికలు రావడం వల్ల ఆయన ఏం చేసిండు, శ్రీ గణేష్ బీజేపీ నుంచి ఎవరైతే అభ్యర్థి గారు ఉన్నారో శ్రీ గణేష్ గారు వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోగానే ఆయన వెళ్ళిపోయిన కొద్ది రోజులకే ముఖ్యమంత్రి గారు టికెట్ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఏమైపోయిందంటే ఎవరైతే ఇప్పుడు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో కొంతమంది స్థానికులు, కొంతమంది వేరే రాష్ట్రం వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు చేసినాక ఎవరైతే మరి సరే వాళ్ళ ఇంట్లోకి ఇస్తే అందరికి సానుభూతి ఉంది, రాష్ట్రం అంతటా 2 రాష్ట్రాలలో చూస్తున్నారు. వాళ్ళ నాన్న 25 ఒక 25 years ఆ కంటోన్మెంట్ లో ఉన్నట్టు సాయన్న అంటే మంచి గుర్తింపు ఉన్నది, అది కాదంటలేం. ఆ ప్రకటించిందే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఎట్లనైనా ఈ నియోజకవర్గంలో వాళ్ళే ఉన్నారు, మరి అమ్మాయికి ఇస్తే మేము అందరం ఎవరం చేయబోతోటి అని చెప్పి అప్పుడు ఇండిపెండెంట్ చేయాలనుకున్నాం మేడం. అట్లా నేను ప్రధానంగా తీసుకుంటే అది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అండి. కంటోన్మెంట్ అంటే ఎస్సీల కోసం రిజర్వేషన్ ఏర్పడిన కాన్స్టిట్యున్సీ అండి. ఆ కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే గిట్ట స్లమ్స్ ఉన్నాయండి. స్లమ్ములలో పిల్లలు ఎడ్యుకేషన్ వ్యవస్థ సరిగ్గా లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రిజర్వేషన్ ఎందుకు ఏర్పడుతుందండి? స్థానికమైనటువంటి ఎస్సీలు డెవలప్ కావాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతానికి రిజర్వేషన్ కేటాయిస్తుంది. కేటాయిస్తే కూడా ఇప్పటి వరకు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఇలా ఎస్సీలు అసలు డెవలప్ లేరండి. ఎట్లున్నోళ్ళు అట్లా ఉన్నారు, గదే పని చేసుకోవాలి, చదువు లేదు, ఏం లేదు, చెప్పటం లేదు, డెవలప్మెంట్ లేదు, ఏం లేదండి. మనము రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఏర్పడిందంటేనే అక్కడ ఉన్న స్థానికమైన ఎస్సీలు డెవలప్ కావాలని. ఎవరు చెప్పాలని డెవలప్ కావాలని చెప్పేసి? ఎమ్మెల్యేలు, ప్రజలు ఓట్లేసిన ఎమ్మెల్యేలు గైడ్ చేయాలి, మంచి స్కూల్స్ తీసుకురావాలి ఆ ప్రాంతానికి. అది కంటోన్మెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో నడుస్తుందండి. అదే స్టేట్ గవర్నమెంట్ రెండు, అంటే ఒకటే స్టేట్ గవర్నమెంట్ కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ కూడా అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ ప్రాంత సమస్యల కోసం మాట్లాడి మా ప్రాంతంలో ఇది ఉంది, ఇక్కడ సరైనటువంటి స్కూల్స్ లేవు, కాలేజ్ లేవు, ఇక్కడ డెవలప్మెంట్ లేదు అని చెప్పేసి ఎస్సీల కోసం మాట్లాడాలి కదండి. ఆ డెవలప్మెంట్ లేదు, మాట్లాడాలి. అదేవిధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి కూడా మాట్లాడాలి. ఇక అంటే కేంద్ర స్కూల్స్ కానీ అవి కానీ కూడా పెట్టడానికి. ఆ ప్రాంతం నుంచి డెవలప్మెంట్ అనేది లేదండి. మొత్తం ఆ స్లమ్ ఏరియాలో చూస్తే కూడా అసలు ఇప్పటికీ డ్రైనేజీ లేవు. హైదరాబాద్ సిటీలో కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏరియా ఎంత పెద్ద ఏరియా అండి, అంత కాన్స్టిట్యున్సీలో ఒక సరిగా మోర్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేదు. అలాంటి సిస్టమ్ లేని కాడ వీళ్ళు ఇన్ని రోజులు పరిపాలన చేసి మేము ఇన్ని రోజులు ఎమ్మెల్యే గెలిచినాం, ఏం చేసినామంటే ఏం పరిపాలన చేశారండి? పోయి కాన్స్టిట్యున్సీలో పోయి నేను అడుగుతుంటే ప్రజలందరూ చెప్తున్నారు, చాలా మంది అన్న నీళ్ళు వస్తలేవు మాకు అంటారు, మోర్లు ఇవ్వడు అన్న మా డ్రైనేజ్ వ్యవస్థ ఇవ్వడు, మా పరిస్థితి ఇవ్వడు, ఇక్కడ పట్టించుకునే లేరు. ఓట్లప్పుడు మాత్రం మంచి అడుగుతారు, అన్ని మాటలు చెప్తారు, మీటింగ్లు చెప్తారు, డబ్బులు వస్తారు, అన్ని చేసి పోతారన్న, కానీ డెవలప్మెంట్ మాత్రం ఏం చేస్తలేరు అన్నారు. సో అందుకని మీరు అందుకని కంటెస్ట్ 100% అండి, 100% చేస్తానండి. కంపల్సరీ గెలుస్తాం, చేస్తామండి. ప్రజల్లో కంపల్సరీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము. స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడతాము, సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి కంటోన్మెంట్ బోర్డుని మరియు ప్రజలను అందరినీ కూడా అభివృద్ధి వైపు నడిపించాలని చెప్పి తెలియజేస్తున్నాను. కృష్ణవేణి గారు, మీ ఆన్సర్ ఏంటి? ఒకవైపు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వంశపారంపర్యంగా వస్తుంది, ఆల్రెడీ సీట్ ఇచ్చారు, సీట్ డిక్లేర్ చేశారు, మరి మీరు ఎందుకు పోటీ? అదే కదా, వంశపారంపర్యం అని కాదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు జనరల్ గా యునానిమస్ గా వాళ్ళకి ఇవ్వడం, లేదంటే సానుభూతి పరంగా కానీ మనం ఆగుదాంలే అనే ఫీలింగ్ జనరల్ గా వస్తూ ఉంటుంది. సో జనరల్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే అండి, ఓకే. సో దానికి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు జి సాయన్న గారు ఎమ్మెల్యేగా 5 times అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారండి.
సో ఈ 5 టైమ్స్లో కూడా ప్రజలు చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైతే పొలిటికల్ క్యాంపెయిన్కి వెళ్ళామో అంతకు ముందు కూడా నేను ఎప్పుడైతే నించోవాలనుకుంటానో ప్రజలు చెప్పింది ఏంటంటే, అక్కడ ఆల్రెడీ ఈ యొక్క డెవలప్మెంట్, శానిటరీ ఇష్యూస్, మినిమం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అట్టడుగు స్థాయిలో ఉన్నాయండి. అంటే విలేజెస్ కంటే కూడా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఎవరు ఉన్నారు దీనికి ఎమ్మెల్యేగా అని చెప్పేసి మొత్తం అంతా చూస్తే 5 టైమ్స్ సాయన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ ఈవెన్ ఆయన ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆయన ఇంటికి వెళ్ళి చాలా రిక్వెస్ట్లు పెట్టారు, కంప్లైంట్స్ ఇచ్చారు. చాలా న్యూస్ పేపర్స్లో కూడా వాటి గురించి ఒక రీసెర్చ్ రిపోర్ట్స్, వరల్డ్ బ్యాంక్ రిపోర్టు జరిగింది 2020లో. స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి అక్కడ ఒక నివేదిక ఇచ్చిందండి. సో అందులో ఆ నివేదికలు అన్నింటిలో చెప్పింది ఏంటంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా అనేది చాలా అట్టడుగు స్థాయిలో ఉందండి అభివృద్ధిలో. సో ఈ యొక్క రీసెర్చ్ కానీ, రిపోర్ట్స్ కానీ, సర్వేస్ కానీ మనకు చెప్పేది ఏంటంటే, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది అసలు డెవలప్మెంట్కి నోచుకోని పరిస్థితి. సో ఈ యొక్క పరిస్థితి ఎందుకు ఉంది అంటే 100 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ యొక్క కంటోన్మెంట్ స్టేటస్ వల్ల. సో దీన్ని మనము విలీనం చేస్తే కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఒకవేళ విలీనం చేయకపోయినప్పటికీ ఫండ్స్ అనేటివి మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకొని కూడా మనము ఇక్కడ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అసలు మీరు మీ గురించి నేను విన్నది ఏంటంటే, గవర్నమెంట్ జాబ్ కూడా రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి వచ్చారు అని చెప్పి. ఏ ధైర్యంతో వచ్చారు? ఇక్కడ ప్రజలకి మంచి చేయాలన్నా, లేకపోతే అసలు ఏంటి జాబ్ కూడా వదిలేసి పాలిటిక్స్ లోకి రావడం అంటే, ఒక సెక్యూర్డ్ గా ఉన్న జాబ్ ని, అందులోనూ గవర్నమెంట్ జాబ్ ని వదిలేసి రావడం? అవునండి. సో గవర్నమెంట్ జాబ్ ఉందండి. నేను లెక్చరర్ జాబ్ చేశాను గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్ కాలేజ్లో. అంతకుముందు టీచర్గా వర్క్ చేశాను, అంతకుముందు మ్యూజిక్ టీచర్గా వర్క్ చేశాను. సో నా యొక్క ధ్యేయం ఏంటంటే, ప్రజాసేవ అనేది నాకు ఇంపార్టెంట్ థింగ్. పబ్లిక్ సర్వీస్ ఇస్ మై ఎయిమ్. అంతకుముందు చిన్నప్పుడు నా ధ్యేయం ఏంటంటే IAS ఆఫీసర్ అవ్వాలి, ప్రజాసేవ చేయాలనేది నా యొక్క టార్గెట్. ఫైనల్ టార్గెట్ ప్రజాసేవ. సో ఇన్ వాట్ ఎవర్ మెథడ్ మనం ప్రజాసేవ చేయాలి. సో గవర్నమెంట్ సర్వెంట్గా చేసినప్పటికీ కూడా అండి, మరి అక్కడ నేను ప్రజాసేవ సిన్సియర్గా, ఆనెస్ట్గా నేను నా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో నేను ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయాలనే దాంట్లో కంప్లీట్గా నేను 100% ఇచ్చినట్టుగా నేను సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు, ముసలి వాళ్ళు, ఓల్డేజ్ పీపుల్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి మిగతా స్టాఫ్ సరిగా ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వకపోవడం, వాళ్ళని చాలాసార్లు తిప్పడం జరిగేది ఆఫీస్ చుట్టూ. సో నేను వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి నా నంబర్ ఇవ్వడం, పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగేది. సో వాళ్ళు చాలా సాటిస్ఫై ఉండేవాళ్ళు నా సర్వీస్కి. సో ఇప్పుడు ఏంటంటే, అది ఒక కంఫర్టబుల్ జాబ్ అయినప్పటికీ కూడా అండి, నాకు ఇంకా పెద్ద ఎత్తులో ప్రజాసేవ చేయాలనేది నా యొక్క ధ్యేయం అనమాట. సో ఎందుకు సడన్గా మానేయడం జరిగిందంటే, మా పక్కనే ఉన్న లొకాలిటీలో, స్లమ్ ఏరియాలో డ్రైనేజ్ అనేది ప్రతి సీజన్లో, సమ్మర్లో, వింటర్లో, రైనీ సీజన్లో అది ఫ్లో జరుగుతూనే ఉంటుంది. డ్రైనేజ్ కానివ్వండి. అండ్ మేము ఉండేది కంటోన్మెంట్ ఏరియాలో, వెస్ట్ మారేడుపల్లి, లేకుండా ఎప్పుడు అలాగే ఉంటుంది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అక్కడ లొకాలిటీ పీపుల్, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. దిస్ ఇస్ నాట్ ఫ్రమ్ 5 years 10 years, 40-50 years నుంచి స్వతంత్రం వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఇల్లులు కట్టుకున్నారో అప్పటి నుంచి కూడా ప్రాబ్లమ్ సేమ్గా ఉంది. సో అది వాళ్ళ ఇంట్లో కూడా డ్రైనేజ్ వచ్చేస్తూ ఉంటుంది వర్షాకాలం వస్తే. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఇన్ దట్ హౌస్ ఆల్సో. సో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. సో ఈ ప్రాబ్లమ్ని నేను అధికార దృష్టిలోకి తీసుకెళ్ళాను. సో వాళ్ళు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలే, రెస్పాన్స్ లేదు. సో వాళ్ళ ప్రాబ్లం అట్లాగే ఎగ్జిస్టింగ్ ఉంది. నేను కొన్ని సంవత్సరాలుగా డ్యూటీకి వెళ్ళడం రావడం, ఆ ఏరియా గుండానే వెళ్ళడం చూస్తూనే ఉన్నాను. సో నేను దీనికి యాక్షన్ ఎలా చేయాలి, వీళ్ళకి ప్రాబ్లం సొల్యూషన్ ఎలా చేయాలని చూస్తే, ఇప్పుడు సాయన్న గారు చనిపోయిన తర్వాత వాళ్ళ డాటర్ వచ్చినప్పటికీ కూడా, లాస్యానందిత గారు ఆ టైంలో కూడా వాళ్ళకి ఎటువంటి సొల్యూషన్ రాలేదు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వాళ్ళ సిస్టర్ వచ్చినా కూడా సో సొల్యూషన్ అనేది వాళ్ళకి ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి సాయన్న గారు ఏం చేయలేకపోయారు వాళ్ళకి. సో నేనైనా అట్లీస్ట్ సమ్ స్టెప్ ఐ హ్యావ్ టు టేక్ అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో సడన్గా నా జాబ్ రిజైన్ చేయడం జరిగింది. సో వెంటనే నేను ఇది ఇంట్లో సపోర్ట్ చేశారండి జాబ్ కూడా రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి వెళ్ళడం? కొంచెం వాళ్ళు కొంచెం స్టార్టింగ్లో మా మదర్ గారు అలా హెసిటేట్ అయ్యారు. మరి జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఆలోచించుకోమా, మరి చాలా పెద్ద స్టెప్ అది ఇది అని చెప్పారు. బట్ నా ధ్యేయం అనేది ప్రజాసేవ కాబట్టి వాళ్ళు నొప్పించడం జరిగింది. సో వాళ్ళు కూడా దానికి ఓకే అన్నారు. ఫస్ట్ డౌట్ఫుల్గా ఉన్నప్పటికీ తర్వాత నేను చెప్పే దాన్ని బట్టి వాళ్ళు నమ్మకం కలిగి, సరే నీ ఇష్టము, నీకు ధైర్యం ఉంటే నువ్వు ప్రొసీడ్ అవ్వు అని చేసి చెప్పారండి. ఇంకొక కామన్ క్వశ్చన్ ముగ్గురిని కలిపి అడుగుతున్నాను. రీసెంట్ గా బరేలక్క మనకి అందరికి తెలిసిన, చాలా పాపులర్ అయిపోయింది. తను ఒక వీడియోతో పాపులర్ అయింది. ఆ తర్వాత కొల్లాపూర్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసింది. సరే ఓట్లు ఎన్ని వచ్చినా సరే ఆమెకి రెస్పాన్స్ బాగా వచ్చింది. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ అంతే సపోర్ట్ తో ఆమెకి నెగిటివిటీ కూడా అంతే రేంజ్ లో వచ్చింది.
మనీ ఎక్కువ బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఎక్కువ తీసుకోవడం కానీ, ఆ డబ్బులతోనే తను రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకుంది అని చెప్పి ఇదంతా కూడా వినిపిస్తుంది. అదే కోవలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే వాళ్ళని జనాలు చూసే సిచ్యువేషన్ అయితే వచ్చింది. దానికి మీ ఆన్సర్ ఏంటి? బర్రె లెక్క ఏదైతే నాకు చదివితే సర్టిఫికెట్లు వస్తాయి తప్ప ఉద్యోగాలు మాత్రం రాదు. ఒక 4 బర్రెలు కొనుక్కున్నా మిగతా బర్రెనే కోసుకోరు, ఎందుకు అనవసరంగా చదువుకుంటారు, ఉద్యోగాలు లేనప్పుడు ఏజ్ అయిపోతుంది, వయసు అయిపోతుంది తప్ప మీరు చదువుకోకుండా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, వీడియో చేసింది, యూట్యూబ్లో పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. దాన్ని వైరల్ చేసారు వీళ్ళు. వైరల్ చేసి ఏం చేసిన, అక్కడ ఏదైతే నియోజకవర్గం ఉందో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆ అమ్మాయి పైన కేసు పెట్టారు. ఆ కేసు చుట్టూ ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది. వాళ్ళు కేసులు పెట్టడం వల్ల అమ్మాయి కేసుల చుట్టూ వాళ్ళ అమ్మనేమో ఒకటే, ఎందుకు నువ్వు అనవసరంగా నువ్వు చదువుకో అని నిన్ను దిల్సునార్ పంపించి అక్కడ ఏదో ఒకటి కోచింగ్ తీసుకోక ఎందుకు అని చెప్పింది. చెప్తే ఇట్లా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. వాళ్ళ నాన్న కొంచెం దూరం ఉంటున్నాడు. వాళ్ళ అమ్మ పొద్దున్న లేచి రెక్కార్తగాని డొక్కాడని పరిస్థితి వాళ్ళ అమ్మది. అట్లా పెట్టడం వల్ల ఈ అమ్మాయికి ఏమైపోయింది, ఒకటి నిశ్చయించుకుంది. ఇంకా వీళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎట్లా చేసిండ్రు కదా, ఒకసారి నామినేషన్ వేసి చూడు నిరుద్యోగుల తరఫున అని చెప్పి ఆ అమ్మాయి నామినేషన్ వేసింది. ఆ నామినేషన్ వేసినాక ఇంకా అనేకమైన సమస్యలు వచ్చినాయి. ఆమె తనదేందో నిరూపించుకుంది, ఎవ్వరు రాలేదు. ఇంకా జస్ట్ ఇంకా 5 రోజులు ఉందనగానే ఎన్నికలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఒకటి పోరాటం చేసింది. అందరికీ ఇంక ఏమనిపించిందో ఏమో, ఎట్లయినా సరే ఈ అమ్మాయికి సపోర్ట్ చేయాలని చెప్పి ఆ తెలుగు రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి అమ్మాయికి సపోర్ట్ చేసినారు. సరే మంచో చెడో కానీ బర్రెలెక్క మాత్రం ప్రభుత్వాన్ని మాత్రం దించి ఇంకొక ప్రభుత్వం వచ్చేటట్టు అయితే చేసింది నిరుద్యోగుల తరపున. మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తుంది. ఎంపీగా పోటీ చేసినప్పుడు అంత ఆదరణ ఉందా లేదా అని చెప్పి అస్సలు కాదండి. ఒకటి చెప్పాలండి, ఫేస్బుక్ లలో వాట్సాప్ లలో మాట్లాడడం వల్ల రాజకీయం కాదండి. యూట్యూబ్ లో మన అప్లోడ్ చేసి వాట్సాప్ చెప్పడం రాజకీయం. రియాలిటీ రాజకీయానికి కొన్ని సోషల్ మీడియాకి చాలా చేంజ్ అండి. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే మాట్లాడడానికి వీడియో వాళ్ళు నిజమైనటువంటి లీడర్ అంటే ఏ విధంగా ఉండాలని నిరంతరం ప్రజల కోసం కొట్లాడాలండి. ఇలా మేము ఉన్నామండి. నేను ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నిరంతరం ప్రజలలో ఉన్నాం. వాళ్ళు ఏదో ఎలక్షన్ అయిపోయినప్పుడు వచ్చి పోస్ట్ పెట్టి కాదు, సమస్య కొట్లాడండి. ఇప్పుడు వాళ్ళు ఆమె ఏ కాన్స్టిట్యూన్సీ పోటీ చేసిందండి, కొల్లాపూర్ నుంచి చేసింది. కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్ రెడ్డిని తర్వాత జూపల్లి కృష్ణారావు ఉన్నారండి. వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో. కాంగ్రెస్ గవర్నమెంట్ పోటీ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి నిరంతరం ప్రజల కోసం కొట్లాడండి. ఏదో ఎలక్షన్ అంటే గిట్ట నామినేషన్ లేయంగానే అంటే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె నిరుద్యోగం విషయంలో కూడా నేను ఒప్పుకుంటానండి. అసలు నిరుద్యోగం అంటే నిరుద్యోగంలో జాబులు రాలేదంటే జాబులు రాకపోవడం మన ఎఫెక్ట్ అండి. నేను గవర్నమెంట్ చాలా పోతే ఇప్పుడు కానిస్టేబుల్ జాబులు అండి చెప్తున్నాను. 2016 వేసింది, 2018 రిక్రూట్మెంట్ వేసింది, 2020 వేసింది. మన టాలెంట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు దేవుడు ఒకటి విషయం అండి, ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఓసీలైనా కూడా అండి, జాబులు అనే విషయం వస్తే దేవుడు అందరికీ సరిసమానం ఇచ్చినండి. మీకు ఎక్కువ వేయలే, నాకు తక్కువ వేయలే, నాకు ఎక్కువ వేయలే, వాళ్ళకి తక్కువ వేయలే. మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలండి. మన టాలెంట్ అండి. ఇప్పుడు ఆమెకు టాలెంట్ ఉంది, సరే యూట్యూబ్ లో పోస్ట్ చేసిన టాలెంట్ ఆమె నిరూపించుకుంది. అదే విషయంలో చదువుకొని నిరూపించుకోవచ్చు అండి. జాబులు అనేవి మొత్తం రాష్ట్రంలో అందరికీ రావు. నేను దానికి యువత నేను ఏమనట్లేదు. కాకపోతే ఎందుకంటే మన టాలెంట్ కూడా ఉండాలండి. ఎందుకంటే రియాలిటీ పాలిటిక్స్ కొన్ని ఈ పాలిటిక్స్ చాలా చేంజ్ అండి. మనం అనుకున్నంత ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మంచి చేసినా కూడా చెడు అవుతుందండి. మనం ఎంత మంచి చేసినా కూడా మనకు ప్రజలు ఓట్లేరు. మనం ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. దానికి ఒక టైము, సమయము, సందర్భము ప్రతిదీ ఎట్లా అంటే ప్రజలు కూడా చూస్తారండి. చేయగలుగుతాడా, చేయలేదా అని, కొట్లాడని. నా మీద అనేకమైనటువంటి కేసులు అయినాయండి. ప్రజలు ఆదరించినప్పుడు ఆదరిస్తారు, ఓట్లు ఇష్టప్పుడు ఇస్తారు. అట్లా కృష్ణవేణి గారు మీరు చెప్పండి. ఒకసారి బర్రెలెక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేయబోతుంది. మీకు ఆవిడ ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా లేదంటే ఏంటి? అలా ఏం లేదండి. యాక్చువల్గా నన్ను ఇన్స్పిరేషన్గా చాలామంది చిన్నప్పటి నుంచి తీసుకున్నారండి. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడే మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేసేదాన్ని చదువులో. వాళ్ళు పాస్ అయ్యాక కూడా నాకు చాలామంది వచ్చి థ్యాంక్ యూ చెప్పారు. నీ వల్లే నువ్వు చెప్పినందుకు, డౌట్స్ క్లియర్ చేసినందుకు, లెసన్స్ చెప్పినందుకు. నేను క్లాస్ టాపర్ ఉండేయండి 10th క్లాస్లో. సో ఇంటర్మీడియట్, డిగ్రీ అన్నిట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. సో పిహెచ్డి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ పొలిటికల్ సైన్స్ అండి. సో నాకు పొలిటికల్ సైన్స్లో నేను పిహెచ్డి చేసినాను కాబట్టి సో పాలిటిక్స్ అనేది ఏమైతే నాకు లేకుండే. బట్ సమ్హౌ సొసైటీలో పెద్ద ఎత్తులో సేవ చేయాలని అయితే నాకు ఉండే. ఇక్కడ పరిస్థితిని చూసి నేను సడన్గా రావడం జరిగిందండి. సో నా రిజిగ్నేషన్ కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరినో చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే వెల్ ప్లాన్డ్గా ముందే ఒక 6 months ముందే నేను అంత గ్రౌండ్ వర్క్ చేసుకొని అట్లా ప్రజలలోకి వెళ్ళి
కొంచెం ప్రజాసేవ చేసినట్టు నటించి అట్లా నేను చేయొచ్చు. బట్ అట్లా చేయకుండా నేను సడన్గా చేశానంటే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి దాన్ని నేను కలిసివేసి నాకు చాలా బాధ అనిపించి నేను సడన్గా రిజిగ్నేషన్ ఇప్పుడు 18కి మనకి నోటిఫికేషన్ వస్తే అండి ఎలక్షన్స్ది, నేను 21st రోజు నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయింది. 21st నేను లెటర్ తీసుకున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ సడన్ అనమాట. బరెలక్క గురించి మీరు చెప్పమంటే కనుక ఐ అప్రిషియేట్ హర్ దట్ పొలిటికల్లో మనకి ప్రతి ఒక్కరి స్త్రీకి కానీ పురుషుడు కానీ చదువుకున్నా చదువు లేకపోయినా మనకు ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యం అనేది మనకు ఒక అవకాశం ఇచ్చింది మనం పాలిటిక్స్లో వెళ్ళడానికి. సో అమ్మాయి ఏ వర్క్ చేసినా కూడా ఒక చదువుకోలేనప్పుడు అలాంటి వర్క్ చేసినా కూడా తను పాలిటిక్స్లో నించొని ప్రజాసేవ చేయాలనుకుంది. సో నెగిటివ్ పాజిటివ్ అన్ని సైడ్స్ ఉంటాయి. So I don't want to comment on her, but yeah, I can just give her an appreciation. రాజ్ కుమార్ గారు లుక్ చూస్తుంటే కంప్లీట్ గా రాజశేఖర రెడ్డి గారిని దింపేశారు. సో ఆయన లాగా మీరు మాట్లాడతారని చెప్పి నేను విన్నాను. నాకు ఒకసారి రాజశేఖర రెడ్డి గారిని చూపిస్తారా కంప్లీట్ గా? చూడు తల్లి, ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గం ఉందో, కంటోన్మెంట్ నియోజకవర్గం నేను ఎందుకు వచ్చిందంటే దాన్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా. నిజం చెప్పాలంటే ఇప్పుడున్న నాయకులు అప్పుడున్న నేను నా పాలన చూసినట్టయితే కేవలం తన స్వార్థం కోసమే పనిచేస్తుండు. ఏ ఒక్క లీడర్ అయినా ప్రజల కోసం అసలే పనిచేస్తలేరండి. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఆయన లాంటి వేషం వేసుకున్నా కాబట్టి నేను ఇండిపెండెంట్ వేసిన తల్లి. నా గుర్తు బ్యాట్ గుర్తు వేసింది. అందరూ బ్యాట్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుచుకుంటున్నా. ఏదైతే నేను జూనియర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గెటప్ తోడు ముందుకు వచ్చిన్నో, ప్రజల సమస్యల పైన మాట్లాడే నాయకుడే లేడు. ఎందుకంటే తన స్వార్థం కోసం తనే మాట్లాడే నాయకులు ఉన్నారు. ఏది ఏమైనా కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయి అక్కడ సమస్యలైనా, అక్కడ విద్యా వ్యవస్థనైనా, ఆరోగ్యశ్రీ అయినా ఏది కావాలన్నా నేను ముందలుండి ఆ నియోజకవర్గం కోసం రాష్ట్రమంతా ఎరికేటట్టు అసెంబ్లీలో కొట్లాడతా తల్లి. చాలా అమ్మా, ఇంకేమన్నా కావాలా? బాగా చెప్పారు. సో మీరు ఇప్పుడు కంటోన్మెంట్ లో అంటే ప్రజల్ని ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా ఇదే స్లాంగ్ తో కానీ ఇదే వాయిస్ తో కానీ అడుగుతున్నారా? ఇదే స్లాంగ్ వాడుతా అడుగుతున్నా ఖచ్చితంగా. చూడమ్మా, అవా రోజు నీకు పింఛన్ వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గుర్తున్నా తల్లి? అయ్యా గుర్తే ఉండే అయ్యా మాకు. గుర్తుంటే ఎవరికేస్తామా ఓటు? కాంగ్రెస్ వేస్తా అంటారు. కాంగ్రెస్ కాదు తల్లి, కాంగ్రెస్ కాదు తల్లి, నాకు బ్యాట్ గుర్తు వచ్చిందమ్మా, ఆ బ్యాట్ గుర్తుకే ఓటేయవ్వా అని చెప్పిన. ఇట్లా అయితే వెళ్తుందా చూసుకోవాలి అని చెప్పిన. వాళ్ళు ఏంటంటే అసలు రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే రాజశేఖర రెడ్డి అట్లా అయిపోయింది. పోగానే ఎవరికేసాం అంటే ఓటు నేను అడగ ముందుకే ఆ కాంగ్రెస్ కు, కాంగ్రెస్ తప్ప వీరే వాళ్ళు ఇవ్వలేరు అయ్యా అంటారు అట్లా. మహిపాల్ గారు, మీకు ఏం గుర్తొచ్చింది? మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏ విధంగా చూపిస్తున్నారు? నాకు గుర్తొచ్చేసినది గాజు గ్లాస్ అండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు లాగేస్తున్నారు. గ్లాస్ వచ్చింది. నేను మళ్ళీ పవన్ కళ్యాణ్ అభిమాని కూడా అండి. గ్లాస్ గుర్తొచ్చిందండి. ప్రజలకు పోతే మంచి స్పందన వస్తుందండి. గ్లాస్ చూడంగానే అందరు యువత కానీ పెద్దోళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గ్లాస్ అని అడుగుతున్నారు చాలా మంది. ఫస్ట్ వెళ్ళగానే పవన్ కళ్యాణ్ అడుగుతారు, తర్వాత నా పేరు అడిగిన తర్వాత చెప్తున్నాను. మంచి స్పందన ఉందండి. జన సైనికులు కూడా చాలా మంది ఉన్నారండి. కంటోన్మెంట్ కాన్ఫరెన్స్లో చాలా మంది జన సైనికులు ఉన్నారు. మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. నాకు కంపల్సరీ కంటోన్మెంట్ కూడా గ్లాసే బాధ్యత అవుతుందండి. కంపల్సరీ ప్రజలు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. 100% ఉన్నారండి. కంపల్సరీ గెలుస్తాం. కంటోన్మెంట్ ప్రజలకు మంచి అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను. కృష్ణవేణి గారు, మీకేం గుర్తొచ్చింది? నాకు పెన్ స్టాండ్ వచ్చిందండి. కొన్ని పెన్నులు కలిపి ఒక స్టాండ్లో వేసినట్టుగా అదొక గుర్తొచ్చింది. సో అది 8 నెంబర్లో మనకి లిస్ట్లో 8 నెంబర్లో ఉంది. సో ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే 8 నెంబర్ పక్కన కృష్ణవేణి పేరు పక్కన పెన్ స్టాండ్ గుర్తుంటుంది. ఆ స్టాండ్ గుర్తేస్తే మీ యొక్క సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను. అలాగే మీరు పాటలు కూడా బాగా పాడతారని చెప్పిన్నాను. ఒక పాట మీ కంటోన్మెంట్ ప్రజల కోసం పాడండి. షూర్ అండి. సో నాకు పాట పాడే ముందండి, ఎన్ని కులాలు ఉన్నప్పటికీ, ఎన్ని మతాలు ఉన్నప్పటికీ, ప్రజల్లో మనకి డైవర్సిటీ ఉన్నప్పటికీ మనందరం భారతీయులము. మనలో ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ. అందరం ఐకమత్యంతో కలిసిమెలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. కంటోన్మెంట్ ప్రజలందరికీ కూడా ఒక చిన్న పాటలో రూపంలో మీకు వినిపిస్తాను. ఆల్రెడీ సినిమా పాటే అది.
ఏ కులమైనా ఏ మతమైనా భరతమాతకొకటే లేరా, రాజులు అయినా పేదలు అయినా భరతమాత సుతులే కారా. థ్యాంక్ యూ. చాలా వాయిస్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇటువైపు రాజ్ కుమార్ గారు మీ స్పెషాలిటీ మీరు చూపించారు, చాలా బాగుంది. అలానే మహిపాల్ గారు చూస్తేనేమో తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అండదండలతో కూడా ఒక సపోర్ట్ అనేది తీసుకుంటాను అంటున్నారు. మరోవైపు లెక్చరర్ గారు జాబ్ కూడా మానేసి ప్రజల్లోకి వచ్చి వాళ్ళకి మంచి చేయాలనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మంచి చేయాలి అనే ఉద్దేశంతో అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు అని చెప్పి అర్థమవుతుంది. సో ముగ్గురికి కూడా ఆల్ ది బెస్ట్. ఎవరు వచ్చినా సరే ఫైనల్ గా ప్రజలకి మంచి జరగాలి. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా మీరు అన్నట్టు స్లమ్ ఏరియా అనేది ఎక్కువగా ఉంది, అదంతా కూడా మంచిగా డెవలప్ అయ్యి సిటీ అనేది ప్రాపర్ గా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అయితే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ముగ్గురికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. మాకు అవకాశం కల్పించిన ఆంధ్రప్రభ యాజమాన్యానికి మీకు అందరికీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. ముగ్గురు ఇండిపెండెన్స్ క్యాండిడేట్స్ తో మనం ఈ రోజు మాట్లాడాము. ముగ్గురు కూడా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కంటోన్మెంట్ లో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదంతా కూడా చెప్పడం జరిగింది. సో May 13th ఎలక్షన్ జరగబోతుంది, కంటోన్మెంట్ బై ఎలక్షన్. ఏం జరుగుతుంది అనేది ఆ రోజున తేలబోతుంది. సో కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ సో మచ్.